హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి నేను. ఇక్కడ నేను పిల్లలకైతే బూడిద గుమ్మడికాయ జ్యూస్ అయితే చేసిస్తున్నానండి. ఇలా బూడిద గుమ్మడికాయ జ్యూస్ నేను వారానికి 2 సార్లు ఇస్తాను పిల్లలకి మంచిదని చెప్పి. దాంట్లో కొంచెం మామూలు ఉత్తి జ్యూస్ అయితే తాగట్లేదండి. అందుకు కొంచెం నిమ్మకాయ రసం పిండి అయితే ఇస్తున్నాను. ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ చాలా మంచిదంటండి. పరగడుపున తాగితే ఇంకా మంచిదంట. ఇది మన బాడీలో ఉన్న టాక్సిన్స్ ఏమన్నా ఉంటే అది రిలీజ్ చేస్తుందంటండి. బ్లడ్‌ని కూడా ప్యూరిఫై చేస్తుందంట. అలాగే బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి కూడా ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ చాలా మంచిదండి. దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఫైబర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగిన తర్వాత పిల్లలకి నేను దోసలు అయితే వేస్తున్నానండి. కూర అయితే నేను చేపల కూర అయితే చేస్తున్నానండి. దాని గురించి కొన్ని ఉల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, యాలకులు, లవంగాలు, చిన్న చెక్క ముక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానండి. వేసి మిక్సీలో మెత్తగా పేస్ట్‌లా అయితే చేసుకున్నానండి. ఆ తర్వాత ఒక పాన్‌లో ఆయిల్ వేసి కొంచెం కరివేపాకు వేసి వేపానండి. వేపిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ దీంట్లో వేసుకోవాలండి. వేసుకొని దాంట్లో కొంచెం పసుపు వేసుకొని వేపుకోవాలి. కొంచెం మసాలా వేగిన తర్వాత దీంట్లో నేను ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నానండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసాను. అవి కూడా వేపుకోవాలండి. అవి వేగిన తర్వాత దీంట్లో కొంచెం సాల్టు, కారము, లైట్‌గా గరం మసాలా పౌడర్ అయితే వేసుకోవాలండి. గరం మసాలా పౌడర్ ఎక్కువ వేసుకోకూడదు. ఎందుకంటే ముందు నేను లవంగాలు అవి దాంట్లో వేసాను కదా దాని గురించి. ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు, మసాలా వేగిన తర్వాత దీంట్లో చేపలు అయితే వేసుకోవాలి. ఈ చేపలను ముందుగానే నేను సాల్ట్ కొంచెం పసుపు వేసి అయితే కడిగేసి పక్కన పెట్టుకున్నానండి. పాన్లో చేపలు వేసిన తర్వాత మనం గరిటె పెట్టి అయితే కలపకూడదండి. ఇలా పానాన్ని 2 వైపులా పట్టుకొని అటు ఇటు కదపాలి. తర్వాత కొంతసేపు నేను ప్లేట్ మూత పెట్టేసి కొంతసేపు అయితే చేపలను అయితే మగ్గనిచ్చానండి. కొంచెం చేపలు మగ్గిన తర్వాత దాంట్లో వాటర్ అయితే వేసుకున్నాను. ఈ చేపల కూర చాలా సింపుల్‌గా, ఈజీగా చేసేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా నేను చెప్పిన ప్రాసెస్‌లో చేస్తే మీకు ముక్క కూడా విడిపోదు. అయితే చేపల కూరకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుందండి. మనం రోజు వండుకునే కూరల కన్నా కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోవాలి. మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ వాళ్ళ వైఫ్ అయితే చికెన్ ఫ్రై అయితే పంపించిందండి పిల్లలు తినడానికని చెప్పి. మా క్రియాన్ష్ అది తింటున్నాడు. మా క్రియాన్ష్‌కి చికెన్ ఫ్రైలు అంటే చాలా ఇష్టం అండి. ఇక్కడ మా హస్బెండ్ మా పిల్లలిద్దరికీ చేప ముక్కలు అయితే ముళ్ళు తీసిస్తున్నారండి. నాకు ముళ్ళు తీసి పెట్టడం రాదు. ఎప్పుడు చేపల కూర వండినా మా హస్బెండే ముళ్ళు తీసి అయితే పెడతారు పిల్లలిద్దరికీని. భోజనం చేసిన తర్వాత క్రియాన్స్ చేత అయితే నేను పేపర్ కటింగ్ అయితే చేస్తున్నానండి. వాడికి కట్ చేయడం రాదు పేపర్ అనేది. అందుకని చెప్పి సిజర్ ఇచ్చి కట్ చేయమంటున్నాను. బాగానే కట్ చేస్తున్నాడు, నేర్చుకున్నాడు తొందరగా. మొన్న హేమ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదండి. వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత నుంచి హేమ అయితే ఏడుస్తుందంట బాగాని, వేది కావాలని చెప్పి. అందుకని చెప్పి హేమ వాళ్ళని కలవడానికి అయితే వెళ్ళామండి. వాళ్ళు పార్క్ వస్తా అన్నారు. మేము పార్క్కి వెళ్ళాము పిల్లలిద్దరిని తీసుకుని. పిల్లలు అయితే బాగా ఆడుకున్నారండి. ఇక్కడ నుంచి నేను ఒక విషయం అయితే చెప్దాం అనుకుంటున్నానండి. ఇది మాకు పార్క్లో జరిగిన విషయము. ఇద్దరు పిల్లలు వచ్చారు. ఇద్దరు పిల్లలు వచ్చి ఇక్కడ ఈ పిల్లలు ఊగుతున్నారు కదా, ఉయ్యాలైతే ఊగుతున్నారండి. చెరుకొక్క ఉయ్యాల మీద కూర్చోబెట్టి ఇద్దరు పేరెంట్స్ అయితే పిల్లల్ని ఊపుతున్నారు ఉయ్యాల. క్రియాన్ష్కి తెలియక అటుపక్క నుంచి పరిగెట్టాడు. పరిగెడితే క్రియాన్స్ చేతికి చాలా గట్టిగా తగిలేసిందండి ఉయ్యాల. అది ఐరన్తో చేసి ఉన్నది కదా. అయితే ఆడు ఏడుస్తే నా దగ్గరికి అయితే వచ్చేసాడు. చూపిస్తున్నాడు దెబ్బ ఇలా తగిలిందని చెప్పి. ఆ ఉయ్యాలూపి ఆవిడండి కనీసం పిల్లోడికి దెబ్బ తగిలిందన్న ఇది కూడా లేదండి. ఆ పక్క ఆవిడతో చెప్తుంది, ఉయ్యాలు ఊగుతుంటే ఇలా అడ్డుగా వచ్చాడు అందుకే తగిలిందని చెప్పి. ఏడుస్తున్నాడని ఏ బాబు ఏడుస్తున్నా ఎలా ఉన్నదని కూడా అడగలేదండి అసలు. సరే అయితే ఆడైతే అడ్డుగా అయితే వచ్చేసాడు అనుకోండి. దెబ్బ అయితే తగిలింది కదా పిల్లోడికి. దెబ్బ తగిలింది అయ్యో అని ఎవరన్నా తీసుకుంటారు కదా పక్కకి. అలా కూడా తీసుకోలేదండి. అదేదో మళ్ళీ నవ్వుతో చెప్తుంది ఆ పక్క ఆవిడకి, అడ్డుగా వచ్చాడు అందుకే తగిలిందని చెప్పి. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుందండి ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా జరిగితేని అసలు వీళ్ళు మనుషులేనా, వేరేలా పుట్టబోయి మనుషుల్లో పుట్టేశారు అనిపిస్తుంది. మరి అంత దారుణంగా ఎలా ప్రవర్తిస్తారండి బాబు ఒక పిల్లోడు ఏడుస్తుంటేని. ఇక్కడే ఇంకో విషయం కూడా జరిగిందండి. హేమ వాళ్ళ అన్నయ్య ఉన్నాడు కదా చిన్ను, వాడు గబగబా పరిగెట్టుకుని వెళ్ళి పక్కన ఒక ఆవిడ కూర్చుంది ఫోన్ మాట్లాడుకుంటూ. ఆవిడ చెయ్యి అయితే పట్టుకున్నాడండి. పాపం ఆడు ఏం చేయలేదు అసలు. చెయ్యి పట్టుకుంటే ఆవిడేమో వేరే రియాక్ట్ అయిపోయింది. వీడికైనా పిచ్చా ఇలా ఎందుకు పట్టుకుంటున్నాడు చెయ్యి అన్నది. నాకు చాలా బాధ అనిపించింది.
ఈ పిల్లలు మనుషులేనండి, వీళ్ళకి ఎమోషన్స్ అనేవి ఉంటాయండి. చేయి పట్టుకోవడం వల్ల అంత గట్టిగా అయితే అరవనవసరం లేదండి. వాళ్ళ ఇంట్లో కూడా పిల్లలు ఉంటారు కదా, పిల్లలు అందరూ ఒకలాగా అయితే ఉండరు కదండి. ఒక పిల్లలు అల్లరి చేస్తారు, ఒక పిల్లలు సైలెంట్గా ఉంటారు. వీళ్ళు అలాగేనండి. అలా అంత గట్టిగా అరిచేసి నీకు పిచ్చా అంటే తల్లిదండ్రులు ఎంత బాధపడతారో కూడా అర్థం చేసుకోలేదండి ఆవిడ అసలు. నాకు ఎప్పుడు ఒకటే అనిపిస్తుందండి, ఒక పెద్ద ప్రాజెక్ట్ ఉంది, మీలో చేయగల సమర్థత ఉంటేనే మీ మీద నమ్మకంతో ఒకరు ఇస్తారండి, లేకపోతే ఎవరు ఇవ్వరు కదా. నాకు అదే అనిపిస్తుందండి. ఈ పిల్లలు మేము చూసుకోగలమని నమ్మకం ఉండే దేవుడు మాకు ఇచ్చాడేమో అనిపిస్తుంది. దేనికన్నా టైం రావాలండి, టైం వస్తే ఈ పిల్లలే వాళ్ళందరికీ సమాధానం చెప్తారు. ఆటిజం వచ్చిన పిల్లలే పెద్ద పెద్ద సైంటిస్టులు అయ్యారండి, చాలామంది ఉన్నారు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మీకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలా ఆర్టిస్టిక్ పిల్లలు కనిపించినా ఏం కనిపించినా వాళ్ళు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అన్నది ఒకసారి చూడండి. ఒకసారి మీ దగ్గరకు వచ్చి పట్టుకున్నా సరే దానికి వెనకాల కారణం ఏంటో తెలుసుకున్న తర్వాత మాట్లాడండి. ఎవరైనా సరే ఒకరు మారినా చాలు ఈ వీడియో చూసిన తర్వాత. ఆ పిల్లలు పట్టుకోవడం వల్ల అయితే మనకైతే ఏమైపోతుంది కదండి. ఏమో మీ వల్లే వాళ్ళు మారుతారేమో, వీళ్ళకి కొంచెం సోషలైజేషన్ తక్కువ అండి. మనం కొంచెం ప్రేమగా దగ్గరకు తీసుకుని మాట్లాడామంటే ఆ పిల్లల్లో మార్పు అనేది రావచ్చు కదా. జనాలందరూ అలా ఉన్నారని చెప్పలేనండి. నేను చూసినంత వరకు ఒక 60% పీపుల్స్ అలాగే ఉన్నారండి. ఎక్కడో ఒక 30-40% పీపుల్ ఒకటే అర్థం చేసుకుని పిల్లలతో కొంచెం ప్రేమగా మాట్లాడడానికి చూస్తున్నారు. మేము పార్కులకు తిప్పుతాం కదా, అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ బట్టి చెప్తున్నానండి నేను. పార్కులో ఆడుకున్న తర్వాత ఇంటికైతే వచ్చేసామండి మేము. అయితే మా వేదు హేమ వాళ్ళు కూడా వెళ్ళిపోతానన్నారు. వాళ్ళ అమ్మగారేమో చెల్లిని కూడా వస్తుందని చెప్పి ముందు బండి ముందు ఎక్కించినట్టు యాక్షన్ చేశారు. ఈడేమో హేమ మా కూడా వస్తుంది అనుకున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే హేమ మా ఇంటి దగ్గర లేదనమాట. దాని గురించి అయితే ఏడుస్తున్నాడు, హేమ కావాలని చెప్పి. హేమ కావాలంట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.